కాబట్టి ఆ స్థాయిలో ప్రతి హృదయము కూడా సృష్టికర్తగా, స్థితికర్తగా, లయకర్తగా ఎదుగుతూ విశ్వ విన్యాసాన్ని చేయగలిగిన హృదయంగా ఉన్న రూపాన్ని మనం దత్తాత్రేయుల వారు అని చెప్పుకున్నాం అనమాట. అంటే ఇది అంతా కూడా మన ముందు భగవంతుడు రకరకాల రూపాలలో మన ముందుకు తీసుకొచ్చిన విన్యాసాలే మనకు అర్థం కావటం కోసం. ఉమ్, అంతేగాని నిజంగానే దత్తాత్రేయుల వారికి 3 తలలు కూర్చోబెట్టి పెడితే ఆ శిశువుని వింతగా చూస్తారు. ఉమ్, అంటే ఆ 3 స్వరూపాలు కలిసిన అవగాహన స్థితి ఉన్న స్వరూపం. సరే. సృష్టి స్థితి లయల ఉమ్, అవగాహన ఉన్న అంతటి జ్ఞానవంతమైన స్వరూపము, స్వస్వరూపము అనేది అక్కడ మనం చెప్పుకుంటాం అనమాట. ఇలా అనేక కారణాలలో ఉన్న అనేక స్వరూపాల యొక్క అవగాహన స్థితే మహాకారణం. ఇప్పుడు మహాకారణము అంటే ఇప్పుడు ఒక గురువుగా నేనున్నాను. నా యొక్క జ్ఞాన స్థితి అనేది మహాకారణంగానే ఉంది. అంటే అనేక కారణ దేహాల సమాహారంగా నా యొక్క ప్రకాశం మహాకారణములో ఎలా ఉంది? వ్యాపకంగా నేను కొంతవరకు అంటే సర్వము సర్వవ్యాపకంగా లేకపోవచ్చు. కానీ కొంతవరకు నా వ్యాపకము అనేది ఉంది. ఎంతవరకు నా వ్యాపకం ఉంటదో ఆ వ్యాపకములో ఉన్న భావనాత్మకమైన విషయాలన్నీ గూడా నాకు అనుసంధానమయ్యే ఉంటాయి. అంటే ఉమ్, నేను ఈ భావనాత్మకంగా ఏ విషయాలనైతే నేను స్పందిస్తూ ఉంటానో ఇక్కడ అంత ప్రకాశవంతంగా వ్యాపించి ఉన్న దానిలో ఆ నాలెడ్జ్ అనేది నాకు కనెక్టివిటీగా ఉంటుంది. నేను ఎంతవరకైతే వ్యాపించి ఉన్నానో అలాంటి స్థితిలో ఇప్పుడు మీరందరూ ఇప్పుడు అందులో నాలో వ్యాపించింది నేనొక్కదాన్నే నా ఒక్క స్వరూపమే ఉందా? లేదు. అనేక స్వరూపాల యొక్క సమాహారంగా ఉన్న జ్ఞానం ఉంది కదా! ఆ, ఇప్పుడు ఈ అనేక స్వరూపాలు ఒక విషయాన్ని గురించి స్పందించినాయి. ఇప్పుడు నాలో ఉన్న మీ అందరూ కలిసి ఒక విషయాన్ని గురించి స్పందించినాయి. మీ ఉమ్, ఆలోచనలు, మీ థాట్ అనేది అవన్నీ గూడా మహాకారణములు. అంటే నేనొక వీటన్నిటి యొక్క అవగాహనగా ఉన్నానుగా నేను. మీ అందరి యొక్క ఆలోచన అవగాహనగా నేనున్నానుగా. ఆ, ఇప్పుడు మీరందరూ నాలో ఉన్న ఒక 1000 మంది ఉన్నారనుకోండి. నాలో ఒక 400 మంది ఒక విషయాన్ని గురించి స్పందించారనుకోండి. ఉమ్, స్పందించినప్పుడు అప్పుడు నా ఆలోచన అనేది ఎలా ఉంటుంది? అంటే ఎవరైతే ఆ విషయం గురించి అక్కడ అవసరమైంది ఎక్కడో కరువు కాటకాలతో ఉన్న పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే వర్షాభావ పరిస్థితి అవ్వచ్చు. చాలామంది నిరుపేదలు తాగునీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారా అనొచ్చు. ఇలాంటి విషయాల గురించి గ్రహించిన మీరు మీలో ఒక బాధ వచ్చి వాటి గురించి స్పందించారు. ఉమ్, స్పందించినప్పుడు మనము ఒక విషయాన్ని ఒకళ్ళకి ఒక ఆలోచన అనేది ఇచ్చినప్పుడు మన ముందు మామూలుగా విడిగా ఎవరైనా మీ పిల్లలు మీ ఇంట్లో మీరు కదా బాధ్యత తీసుకునేది. మీ ఉమ్, పిల్లలు ఏదైనా ఒక విషయం గురించి అడిగారు. ఉమ్, మీకే ముగ్గురో, నలుగురో పిల్లలున్నారు. ఒక అమ్మాయి ఒక విషయం గురించి అడిగింది. ఉమ్, ఇంకొక అమ్మాయి గూడా అదే విషయాన్ని గురించి అడిగింది. అడిగినప్పుడు మీరు వద్దనుకున్నా, కాదనుకున్నా ఆ ఆలోచన మీ ముందుకొచ్చి ఉంటుందా? ఉమ్, ఎప్పుడు చేస్తారు పని? వాళ్ళడిగిన ఆలోచన మీకెప్పుడు సానుకూలమవుతుందో, ఈ పని ఇప్పుడు చేయటం వలన ఇబ్బంది లేదు. ఇది ఇప్పుడు చెయ్యగలను అన్న టైమొచ్చినప్పుడు గదా చేసేది.
ఆ, అంటే మీకు ఇంకొక విషయంగా ఇది ఇప్పుడు చెయ్యాలి నాకు ఇప్పుడు మీ పిల్లలు ఆస్తి రాయమన్నారమ్మా. రాయమనంగాల్నే ఉమ్, నువ్వు రాసేస్తావా? రాయలేం. కానీ ఎప్పుడు రాస్తావు? నీకంటూ ఆరోగ్య విషయంలో ఇబ్బంది రావటం, దాని మీద నువ్వు అజమాయిషీ చేయలేకపోవటం, ఆ బయటికెళ్ళలేకపోవటం, నా వల్ల గాదు ఈ బర్డెన్ వదిలించుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు రాసేస్తావు అవును. కదా! ఆ, అలాగే అంటే ఇక నీకు దాని మీద అవసరం లేదు. వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో నువ్వు చేసేస్తున్నావు. ఇంక నాకు ఉమ్, నా వల్ల కాదు అని. కానీ అదే విశ్వములో ఎన్నో అవసరమైన కార్యక్రమాలుంటాయి. కానీ పరిస్థితులు సానుకూలించవు. ఉమ్, పరిస్థితులు సానుకూలంగా ఉండవు. కానీ ఎప్పుడైతే మీ స్పందనలు ఉన్నాయో, పరిస్థితులు నీకెలాగా నీ ఇంట్లో పరిస్థితులు సానుకూలంగా వాళ్ళు అడిగి ఎప్పుడో అడిగారు 10 ఏళ్ల క్రితం. కానీ నీకు ఈ బుద్ధి గాల. ఇప్పుడు పరిస్థితులు సానుకూలించక ఏం చేశావు? వాటిని వాళ్ళకి అప్పజెప్పేసావు. అట్లాగే ఉమ్, విశ్వములో అక్కడ ఆ స్పందనలకి అక్కడ కరువు కాటకాలకు కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇక్కడ ఆ స్పందన అనేది ఉంది. దానికి తగిన ప్రతిస్పందన అనేది జరగాలంటే ఎప్పుడు జరుగుతుంది? దానికి సానుకూలమైన పరిస్థితులు రావాలి. ఆ పరిస్థితులు రావటానికి ఈ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా దానికి సానుకూలమైన పరిస్థితులకి అప్పుడు విశ్వము దాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఉమ్. ఏం చేస్తుంది విశ్వము? ఆ నడిపిస్తుంది. అక్కడ కరువు కాటకాలకి కంప్లీట్ చేయటం కోసం వాటిని అందరికీ గూడా ఆ నీరు అందించాలి అన్న విధంగా ఈ నదుల అనుసంధానం గావచ్చు, అక్కడ పరిస్థితులన్నీ సానుకూలించటానికి, అక్కడ ఆ నీరు అక్కడ దాకా పోవటానికి మన సత్యసాయి బాబా అనంతపురంలో నీటి కరువు, తాగునీటి కరువు లేకుండా ఎలా జేశారో తర్వాత అలాగే నదుల అనుసంధానం వలన ఎలా జరిగిందో, ప్రాజెక్టుల వల్ల ఎలా జరిగిందో, అలాంటి విషయాలన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. అదే గాదు ఈ కంప్యూటర్ యుగంలో కంప్యూటర్లు గాని, మనకి బల్బు కరెంట్ కనుక్కొనబడింది. మన అవసరాల నిమిత్తం, మన స్పందనల నిమిత్తం నా పిల్లలతోటి నేను మాట్లాడుకోవాలి, నేను వెళ్ళలేను ఇలాంటి దూరాభారాల పరిస్థితులకి అన్న ఆలోచనకి, అలాంటి విషయంగా ఆ స్పందనలకి అది కనుగొనబడిందనమాట. అలా ఎంతో మంది ఆలోచనల సమాహారము అనేది విశ్వ విశ్వములో ఒక కారణంగా ఏర్పడి, ఆ కారణానికి తగిన పరిస్థితుల్ని సానుకూలించుకుంటూ, ఆ కారణము అనేది, ఆ కారణము ద్వారా ఆ విషయాలన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. ఇలా మనము కారణ మహాకారణాల గురించి అవి మనకి భిన్నంగా ఉన్నాయి. అవేదో మనకి భిన్నంగా ఉన్నాయి అనుకోకుండా, మనలో దాన్ని గనక మనం చూసుకుంటే విశ్వవ్యాపకంగా దాన్ని మనం దర్శించవచ్చు. దాన్ని అవగాహన చేసుకోవచ్చు. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనం అవగాహన చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు అందుకు మనం ఏం చేస్తామంటే ఒక సబ్జెక్టుగా విశ్వవ్యాపకత్వాన్ని మహాకారణంగా చెప్తూ అక్కడ నుంచి చిన్నగా మన దాకా తీసుకొస్తాము. ఎందుకు అంటే ఒక అవుతుంది. ఎందుకంటే మనలో మనం చూసుకోవటం అనేది మనకు అర్థమవుతుంది. అది ఇది వేరు కాదు. ప్రతిదీ కూడా ఒక్కటే అనేది తెలుసుకుంటూ మన చుట్టూ జరిగే విషయాలలో ఆ స్పందనలను కూడా మన ముందు మనం అనుకుంటూ ఉంటాం. ఎవరో ఒకళ్ళొచ్చి ఒక విత్తనం వేస్తారు. ఒక మాట అనే విత్తనం. అది జరిగినప్పుడు ఓయమ్మ! ఆమొచ్చి ఒక మాట అనిపోయింది. అది ఇప్పుడు జరిగే కూర్చుందే అని అనుకుంటాం. కానీ ఆ మాట ఆమంది నీ లోపల పని చేస్తుంది అనేది నీకు అర్థం గాల. ఉమ్, నీ లోపల పని చేస్తుంది అనేది నీకు అర్థం గాల. ఆమొచ్చి ఒక మాట అంది. అది ఒక విత్తనంగా నీలో పడిపోయింది. ఆ విత్తనం అనేది దాని సానుకూలమైన పరిస్థితులు జరిగినప్పుడు మొలకెత్తుతుంది. అంటే అది పని చేస్తుంది అన్న థాట్ కూడా నీకు లేకుండా అది ఆ మాట
ఆ మాటకి ఇక్కడ పని జరిగినప్పుడు కొంతకాలం తర్వాత జరిగినప్పుడు, అమ్మో! ఆ మాటని పోయింది. ఆ పని జరిగింది ఇప్పటికి అని అనుకుంటూ ఉంటాం. అంటే మన లోపల అంటే మహాకారణములో ఇంతమంది యొక్క స్పందనలు ఎలా ఉన్నాయో ఆ మహాకారణములో లోపల దానికి ఆ స్పందనలకి ప్రతిస్పందనాత్మకంగా ఆ కారణాలు ఏర్పడటం, ఆ పనులన్నీ చెయ్యటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కారణము అంటే అనేక స్వరూపాల యొక్క సమాహారంగా ఉంటుంది కాబట్టి అనేక స్వరూపాలని స్ఫురింప చేస్తూ తన పనులు తాను చేసుకోగలిగిన స్థితిలో ఉంటుంది కారణము. తను ఎందుకైతే కారణంగా ఆ రూపం తీసుకుందో కాబట్టి దాని నుంచి అనేక సూక్ష్మ దేహాల యొక్క ప్రభావాన్ని అనేక సూక్ష్మ దేహాలని తన ఆలోచన ప్రభావంతో నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాగా విశ్వమంతా కూడా అనేకమైన మనము మనము మన కారణంగా ఎందుకొచ్చాం? మనం అనుకుంటాం ఇక్కడ పుట్టాము, ఈ పని చేస్తున్నాము, ఇది రాలేదు, అది రాలేదు అనుకుంటాం. కానీ మనం ఎందుకు పుట్టామో అర్థం గాని స్థితిలో పుడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంగా మనము ఏ కారణంగా అసలు ఈ సృష్టిలో సృష్టింపబడ్డాము అనేది ఒక కారణం లేకుండా ఏది సృష్టించబడదు. కానీ ఆ కారణం తెలుసుకోవటానికి మనము అనేకమైన అనుభవ జ్ఞానాలని మనం తీసుకుంటాం. అనేక జన్మల ద్వారా అనేక అనుభవ జ్ఞానాలను తీసుకుంటూ జ్ఞానవంతమైన స్థితిలో నీ యొక్క కారణంగా అంటే అనేక జన్మలలో ఉన్న ప్రకాశము నీలో ఉంది. నీకు నీ ముందు విశ్వ హృదయ స్థితికి ఎదిగిన నీవు అనేకమైన భవిష్యత్ జన్మల యొక్క అవగాహన కూడా నీలో ఉంది కాబట్టి నువ్వు ఒక కారణంగా ఎందుకు ఈ జన్మ తీసుకున్నావు? ఎందుకు ఈ జన్మని గాదు. ఎందుకు అసలు సృష్టింపబడ్డావు? జన్మ అనేది ఒకటి కారణం గాదు. అసలు సృష్టే కారణంగా ఇన్ని జన్మలు నువ్వు ఎత్తటానికి సృష్టిలో ఒక కారణంగా నువ్వు వచ్చావు అనేది మనకి అర్థం కాని స్థితి. అయ్యో! ఈ జన్మ ఎందుకు కారణంగా వచ్చింది? ఈ జన్మలో నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనేది కారణాలు ఉన్నాయేమో అని మనం అనుకుంటాం. కాదు, అసలు సృష్టే మనలో వచ్చిన ఆలోచన సృష్టి. ఎందుకు సృష్టిస్తాం? మనలో వచ్చిన ఒక ఆలోచన, ఒక అవసరం కోసం చేసే సృష్టి. అవసరం దేనికి? ఒక కారణం. ఆ కారణంగా చేసే సృష్టి ఆలోచనే మనము. ఆ పని చేసుకుంటూ ఆ పని అంటే మన్ని మనం చేసుకుంటూ, మన్ని మనం తెలుసుకుంటూ, ఆ కారణంగా మనం ఎదిగే వరకు ఈ జన్మ రహస్యము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనము ఇలా రౌండ్ ద క్లాక్ రౌండ్ తిరుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పటికైనా ఆ సూక్ష్మమైన స్థితిగతుల్ని తెలుసుకోవాల్సిందే. మనము ఆ మహాకారణాలని అవగాహన చేసుకొని ఆ స్థితిగతుల్ని పొందవలసిందే. అప్పుడు పరిపూర్ణమైన ఏదైతే ఒక ఆలోచన సృష్టిగా ఒక కారణంగా నువ్వొచ్చావో ఆ కారణం పరిపూర్ణమవుతుంది. అదప్పుడు తన ఈ జన్మ పరంపర నుంచి విముక్తమవుతుంది.